హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మేమైతే ఒక డిఫరెంట్ అండ్ కొంచెం హారర్ ఎక్స్‌పీరియన్స్ కోసం వెళ్దాము అని చూస్తున్నాము. అప్పుడే మా దగ్గరలో ఉన్న సీఎంఆర్ మాకు గుర్తుకొచ్చింది. అక్కడైతే ఒక డార్క్ రూమ్‌లో వెళ్తే 3డీ గ్లాసెస్ ద్వారా మనకి హారర్స్ అనేవి చూపిస్తారనమాట. అది ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు అనుకునే లోపు ఇంకా మా దగ్గరున్న కొలీగ్ అయితే ఏం చెప్పారంటే, మన దగ్గరలోనే ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. 'చంద్రముఖి లక లక' అనే ఎగ్జిబిషన్ పెట్టారంట. అది వినగానే మేమైతే ఫుల్ ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యాము. వాళ్ళు కూడా వెళ్ళారంట ఫ్యామిలీతో. చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యారంట. అందుకే మాకు కూడా సజెస్ట్ చేశారు. మేము కూడా అక్కడికి ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. అక్కడికి వెళ్ళాక మాకైతే ఫస్టే షాక్ తగిలింది. ఒక పర్సన్‌కి ₹60 అంట టికెట్. ఏంట్రా బాబు 5 నిమిషాలు చూసి వచ్చేసేదానికి ₹60 తీసుకుంటున్నారు అనుకున్నాను. సరేలే ఆ మనీకి వర్తా కాదా చూసేద్దాం అనేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇంకా లోపలికి వెళ్ళగానే ఒక బిగ్ షెల్ఫ్ సెటప్ చేశారు. అక్కడైతే సినిమాటిక్‌గా లైట్స్‌తో ఫోటోస్ సూపర్‌గా వచ్చాయి. మేము కూడా అక్కడ కొన్ని ఫోటోస్ దిగాం. తర్వాత యాక్చువల్‌గా హారర్ జర్నీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళాక ఆల్మోస్ట్ లైట్స్ ఏమీ లేవు. అంతా డార్క్ గానే ఉంది. క్రేజీగా సెటప్ చేశారు. ఇంక లోపలికి వెళ్లి మేమేమేం క్రేజీ పనులు చేసామో మీరే చూసేయండి. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకరకిరణై కోసమానేందుతుడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహ. మనసులో కొన్నే ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకరకిరణై కోసమానేందుతుడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహ. అమ్మా కాచా పుడిచికి అమ్మ నిజంగా బొమ్మాయి వేస్తుందిరా బాబోయ్. చలో తీ వీడియో నన్ను जल्दी ये Manaka scam. ఇప్పుడు నాకు సిక్కు నాకు అలాగా అటు మళ్ళీ బయటికి వెళ్ళిపోతే లాస్ట్ నువ్వు దగ్గరికి వెళ్ళి
చూసారా? లోపలైతే మేము చేసిన కోతి పనులు, చేష్టలు కానీ సడెన్‌గా ఒకేసారి లైట్స్ వెలిగేసరికి కొంచెం భయంగా వేసింది. ఇంకా స్టార్టింగే 2 సైడ్స్ ఎంబట్లు పెట్టారు. అవి చూసినప్పుడైతే మాకైతే ఎగ్జిబిషనా లేదా డైరెక్ట్‌గా యమలోకానికి వెళ్తున్నామా అనేసి ఒకేసారిగా భయపడ్డాం. ముందుకు వెళ్తే సడెన్‌గా ఒక బొమ్మ కనిపించింది. అది నార్మల్ బొమ్మే కదా అని దగ్గరికి వెళ్ళాం. సడెన్‌గా లైట్ ఆన్ అయింది. బొమ్మలు మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది గైస్. అక్కడ చూడగానే ఫుల్ భయమేసింది ఒక్కసారిగా. అందులో చంద్రముఖి క్యారెక్టర్ అండ్ రాజా క్యారెక్టర్‌ని కూడా చాలా రియలిస్టిక్‌గా పెట్టారు. మూవీలో ఉన్నట్టే ఫీలొచ్చింది. ఎస్పెషల్లీ ఆ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ అయితే అమ్మో! చాలా భయమేస్తుంది. ఇంకా వెనక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి అదైతే అమ్మ మాబోయ్! అక్కడున్న ఫేసెస్‌కి, డార్క్ లైట్స్‌కి అండ్ ఆ మ్యూజిక్‌కి ఇంకా ఎక్కువ భయమేస్తుంది. చిన్న పిల్లలైతే భయపడుతున్నారు. మనదంతా డమ్మీ అని తెలుసు కాబట్టి మనం అంత భయపడంలెండి. బయటకు వచ్చేసాక ఇంకా వాటర్ ఫాల్ సెట్ చేశారు. పైనుంచి వాటర్ పడుతుంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అక్కడే మేము కొన్ని క్యూట్ ఫోటోస్ కూడా తీసుకున్నాము. ఇంకా క్యూట్ ఫోటోస్ తీసుకున్న తర్వాత ఇంకా ఎగ్జిబిషన్ అంటే వీటిలతో పాటు ఇంకా గేమ్స్ అవి కూడా ఉంటాయి కదా! ఇంకా ఎగ్జిబిషన్ మొత్తం తిరిగి చూస్తూ ఉంటే చిన్న పిల్లలకి గేమ్స్, బొమ్మల షాప్స్, ఫ్యాన్సీ ఐటెమ్స్, డ్రెసెస్ ఉన్నాయి. అవే కాకుండా పెద్దవాళ్ళకి కూడా కొన్ని గేమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక లుక్కేసేసి ఇంక ఫుడ్ స్టాల్ ఉంటే అక్కడికి వెళ్ళాం. ఫుడ్ స్టాల్‌కయితే వెళ్తుంటే స్మెల్‌కే ఎళ్ళకుండా ఉండలేకపోతున్నాం. అక్కడే కొన్ని స్నాక్స్ కొనుక్కొని తినుకుంటూ ఎంజాయ్ చేసాం. మా పాప అయితే వాటర్ ఫాల్ దగ్గరే చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయింది. రమ్మన్నా రాను అంటుంది. అక్కడే ఉంటుంది. ఐటైట్‌కి ఎంతలు తీసి లాగినా అక్కడికే వెళ్తుంది. అది చూసి మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాం. దాన్ని తీసుకొచ్చినందుకు వర్త్ మామ వర్త్ అనిపించింది. అక్కడే కొన్ని ఫోటోస్ తీసుకొని చెల్లికి వీడియో కాల్ చేసి చూపించాం. మా చెల్లి చూసి ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయింది. నన్ను కూడా వచ్చాక తీసుకెళ్ళమంటుంది. "నువ్వు వచ్చేసరికి ఆ ఎగ్జిబిషన్ ఉంటే అప్పుడు తీసుకువెళ్తాంలే" అని చెప్పాం. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 5 అయిందనుకుంటా. 5-6 అయింది. అప్పటికి చాలా ఎక్కువ మంది లేరు. లైటింగ్స్ కూడా అంత ఎక్కువగా లేవనమాట గేమ్ జోన్‌లో. గేమ్ జోన్‌కయితే లైటింగ్ లేదు. ఇంక అక్కడే ఎగ్జిబిషన్‌లోనే అన్ని బొమ్మలు చూసి మా పాప అయితే కూర్చుంటాను, ఎళ్తానని చెప్తుంది. వెళ్ళమ్మా అని కూర్చోబెడితే ఏమో భయపడిపోతుంది. అది కదులుతుందని. ఇంక దాన్ని అలా బోధపరిచేసి ఇంకా అక్కడ జెయింట్ వీల్ ఉంది. ఎగ్జిబిషన్ అంటే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది జెయింట్ వీల్ కదా! జెయింట్ వీల్ ఎక్కుదాం అనుకున్నాం. కానీ ఎవ్వరు లేరని ఇప్పుడప్పుడే తీయమమ్మా 7కి తీస్తామని చెప్పారు. ఈలోపు మా పాపనేమో అటునుంచి ఇటు, ఇటు నుంచి అటు క్యాట్ వాక్ చెయ్యి అంటే అది క్యాట్ వాక్ కాకుండా క్యాట్ రన్ చేస్తుంది. సరేలే అలాగైనా కాసేపు ఆ దగ్గర ఉంటది కదా! అని ఏదో చేసుకో అమ్మకి నచ్చింది అనేసి వదిలేసాం. ఇంకా అది అయిపోయాక ఇంకా ఫోటోసు, వీడియోసు అన్నీ తీసుకున్నాం. ఇంకా అక్కడే షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి కదా! ఫ్యాన్సీ ఐటెమ్స్ అండ్ క్లాత్స్ అవి కూడా చూసాం. మా పాపకి చెప్పులు కొందామనేసి చూస్తే అమ్మ బాబోయ్! బావున్నాయి కానీ పిల్లలకి కదా! సాఫ్ట్‌గా లేకపోతే గుచ్చుకుంటాయనేసి ఇంకెక్కడ మడపెట్టేసాం. చూడండి గైస్ పాము, ప్లాస్టిక్ పాము, ఇంక బల్లి కూడా కొనుక్కుందామంటే వీళ్ళేమో వద్దంటున్నారు. ఆయనేమో కొనుక్కోకుండా ఎందుకు తీస్తున్నారమ్మా అనేసి ఆ షాప్ ఆయనైతే గసిరేస్తున్నారు. మరీ దారుణం చూసినా తప్పేనంట. ఇంకా అలా ఫ్యాన్సీ స్టోర్ వరకు వెళ్ళి ఏటి కావాలో చూసుకొని కొన్నైతే కొని తెచ్చుకున్నాం. ఇంక ఈ వాటర్ ఫాల్స్‌కొచ్చాం. వాటర్ ఫాల్స్‌కి ఎన్ని సార్లు వదిలిసినా వాటర్ ఫాల్స్ దగ్గర ఉండిపోద్దంట. ఇంటికి రావే అంటే ఇంటికి కూడా నేను రాను అంటుంది. ఇంక మా చెల్లికి మళ్ళీ వీడియో కాల్ చేసాం. వీడియో కాల్ చేసి ఆ చెల్లి వాటర్ ఫాల్స్ చూసావా ఎంత బాగున్నాయో అనేసంటే అదేమో ఉడికిపోతుంది. నేను లేకుండా మీరందరూ వెళ్ళిపోతున్నారు కదా! మీకు నేనొచ్చాక చెప్తాను చూడండి అనేసి మా అమ్మకు కూడా కంప్లెయింట్లు చేస్తుంది. మా అమ్మ కూడా ఎందుకమ్మా చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళావు దెయ్యాలు అన్ని నైట్ టైమ్ పడుకోదు మళ్ళీ భయపడిపోతుంది అనేసి చెప్పింది. ఏం కాదులే అమ్మ నేను కూడా నిజంగానే తను భయపడిపోతుంది కదా అనుకున్నాను. కానీ చాలా ధైర్యంగా బొమ్మలే అని చాటిలతో ఇంకా ఆడేసుకొని నవ్వుతుంది కూడాను. ఇంకా 6:30 అయిపోయింది. మేమైతే అప్పుడు లైట్స్ అన్నీ ఆన్ చేశారు గేమ్ జోన్‌లో. ఒక్కొక్కటి ఆన్ చేస్తూ గేమ్స్ కూడా ఆడుతున్నారు అక్కడ పిల్లలైతే. క్రౌడ్ అయితే మేమొచ్చినప్పుడు అంతమంది లేరు కానీ సడెన్‌గా ఇంతమంది క్రౌడ్ ఎలా వచ్చారో ఏంటో కూడా తెలీదు. అంటే వచ్చేసారు ఎక్కువ మంది క్రౌడ్ వచ్చేసారు. ఈవినింగ్ కదా! అందరూ జాబ్స్‌కెళ్ళి, డ్యూటీలకెళ్ళి వచ్చుంటారు నాకు తెలిసి. మేము అక్కడే ఇంకా స్టాల్స్‌లోకెళ్ళి కొన్ని ఐటెమ్స్ అయితే స్నాక్స్ ట్రై చేసి ఇంకా వచ్చేసాం. ఇంక మా చెల్లికైతే నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు తీసుకెళ్తానని చెప్పేసి వచ్చాను. మా పాపనైతే ఎంత లాగినా రావట్లేదు. సరేలే ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకోయే అని చెప్పేసి ఆడుకో అని వదిలేసాను. తనైతే తిరుగుతూ అలా కొంచెం ఆడుకొని అక్కడ పిల్లలతో ఉంటే ఆ పిల్లలకి కూడా హాయ్, బాయ్ చెప్తుంది. ఇంకా ఖాళీగా ఉన్నామని మళ్ళీ రెండోసారి కూడా వెళ్ళాం. మళ్ళీ రెండోసారి కూడా తనకి వీడియో కాల్ చేసి ఎక్కిరిస్తున్నాం. అమ్మ బాబోయ్! లైట్స్ అయితే చాలా దీనికున్న కానీ తీసుకున్న డబ్బులకి ఆ టికెట్‌కి రూ. 60కి అయితే వర్త్ మామ వర్త్ అనే చెప్పొచ్చు. మేమైతే కొంచెం ఫుల్ ఫన్‌గా కొంచెం హర్రర్‌తో కొంచెం మెమరీస్‌తో మా డే అయితే ఇలా కంప్లీట్ అయింది. ఫైనల్‌గా ఇంటికి వచ్చేసి ఈ బ్యూటిఫుల్ మెమరీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలాంటి ఎగ్జిబిషన్స్‌కి మీరెప్పుడైనా వెళ్లారా? వెళ్తే ఎలాంటి ఎగ్జిబిషన్స్‌కి వెళ్లారు? ఇలాంటి హారర్ ఎగ్జిబిషన్స్‌కి వెళ్లారా? లేకపోతే మామూలు గేమ్స్, స్టాల్స్ ఉన్న ఎగ్జిబిషన్స్‌కి మాత్రమే వెళ్లారా? నా కామెంట్స్‌లో చెప్పేయండి. మళ్ళీ ఒకసారిగా మీ అందరికి చంద్రముఖి లక 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 ఎగ్జిబిషన్‌కి
ఇదేనైతే మేము కంప్లీట్ చేసేసాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్స్ వీడియోస్ కోసం ముందుగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు థాంక్ యూ గైస్.